దేవుని పరిశుద్ధ నామం స్తోత్రములు. ఈ క్రిస్మస్ పర్వదినములలో మనం ఉంటుండగా ఇంకొక వాగ్దానము, ఆయన రాకడ, ఆయన ఈ లోకంలో జన్మించడం వలన మనకి ఏమి తీసుకొచ్చారు అనే దాని గురించి చూద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, కింద వాక్యం రాయబడింది, అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరగను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు జన్మించడం వలన లేదా ఆయనకు ఒక పేరు అనేది ఇవ్వబడింది, అది ఇమ్మానుయేల్. దానికి అర్థము గాడ్ విత్ us, దేవుడు మనకు తోడై ఉన్నాడు. క్రీస్తు యేసు ఈ లోకానికి రావడం వలన దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని ఆయన ఇంకా దగ్గరగా తీసుకొచ్చారు. దేవుడు మనతో ఉండేలాగా, దేవుడు మన తోడుగా ఉండేలాగా నా క్రీస్తు యేసు ద్వారా మనకు ఒక భాగ్యం లభించినది. మనం చూస్తా ఉన్నాం, మత్తయి సువార్తలో కూడా ఆయన అంటూ ఉన్నాడు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని. అది మాత్రమే కాకుండా యెషయా ప్రవచన గ్రంథంలో కూడా రాయబడి ఉంది, నువ్వు నీటిలో వెళ్ళినా అగ్నిలో వెళ్ళినా, ఇదిగో నువ్వు ఎలా దేనిలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డ, యేసు క్రీస్తు ఈ లోకానికి రావడం వలన ఆయన పరమునకు పోయి పరిశుద్ధాత్మను మన దగ్గరకు పంపించారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిరంతరం మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన వెనకున్నాడు, మన ముందున్నాడు, మనల్ని ఎప్పుడు విడువకుండా ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని జననం ఒకే ఒక గొప్ప కార్యం జరిగింది. అది ఏంటి అంటే దేవుణ్ణి మన దగ్గరకు తీసుకుని వచ్చింది. కాబట్టి ఈ దినాలలో భయపడవద్దు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ఆమేన్.